గత 4, 5 రోజులుగా కారు కూతలు కూస్తున్నారు గదా! పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి కొంతమంది నేతలు. భారత్ సింధు జలాల్ని ఆపేయడం వల్ల ఇప్పటికే పాకిస్తాన్ సంక్షోభం ఎదుర్కొంటోంది. కొన్ని రాష్ట్రాలయిపోతున్నాయి. అక్కడ ఆర్థిక వ్యవస్థ కొనారిల్లిపోతోంది. అట్లాగే దారుణమైనటువంటి వ్యవసాయ సంక్షోభం వస్తోంది. తాగడానికి నీళ్లు దొరకట్లేదు. భారతదేశం తక్షణం గనక చెయ్యకపోతే రక్తపు టేరులు పారిస్తాం, అణుబాంబులు వేస్తాం, విధ్వంసం సృష్టిస్తాం అన్నటువంటి మాటలు చెప్పుకొచ్చింది కదా! దానికి తాజాగా భారత విదేశాంగ శాఖ చాలా స్పష్టంగా చెప్పింది. మేము మీకు ఉదారంగా ఇచ్చాం నీళ్లు. ఆ నీళ్లని తీసుకున్న మీరు మాకు ఉగ్రవాదాన్ని బహుమతిగా ఇస్తున్నారు. భారతదేశాన్ని నాశనం చేయాలని ఉగ్రవాద శక్తులు మీ దేశపు భూభాగం మీద మీరు షెల్టర్ ఇచ్చినంత వరకు, మీరు పెంచి పోషిస్తున్నంత వరకు నీళ్లు విడుదల చేసే ప్రసక్తే లేదు. సింధు జలాలు ఆపడం అన్నటువంటిది మా హక్కు అని తేల్చి చెప్పింది భారతదేశం.